వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ ప్రపంచ బానిసత్వ సూచి 2023 నివేదిక ప్రకారం సంఖ్యాపరంగా అత్యధిక బానిసత్వం ఉన్న దేశాల వరుస క్రమం ఈ క్రింది వానిలో ఏది? భారత్, చైనా, రష్యా, ఇండోనేషియా, తుర్కియే. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్గా వ్యవహరించింది ఎవరు? రాజేష్ గోపాల్. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2023-24 సంవత్సరానికి సంబంధించి 14 పంటలకు ఖరీఫ్ మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏ కరెక్టు. దేశవ్యాప్తంగా పంట సాగుకయ్యే సగటు వ్యయంపై 50% అదనపు లాభం కల్పించాలన్న సూత్రం ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించారు. బి కూడా కరెక్టే. ఇందులో ఏబి మాత్రమే కరెక్ట్. బోర్ల కింద 100% బిందు తుంపర పరికరాలను అమర్చడంతో పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్న పంచాయతీగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది? ఈ కొత్తపల్లి, వైఎస్ఆర్ కడప. క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త బొయిజా గుప్తాకు స్పినోజా ప్రైజు లభించింది. ఏ కరెక్టు. డచ్కు చెందిన సైన్స్ విభాగంలో అత్యున్నతమైన స్పినోజా ప్రైజును డచ్ నోబెల్ పురస్కారంగాను అభివర్ణిస్తారు. బి కూడా కరెక్టే. సుస్థిర ప్రపంచం అనే అంశంపై జోయితా గుప్తా చేసిన స్ఫూర్తిదాయకమైన పరిశోధనకు డచ్ నోబెల్ అవార్డు లభించిందని ఆమ్స్టర్డామ్ విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. సి కూడా కరెక్టే. 2023 అక్టోబర్ 4న జరగనున్న ఈ కార్యక్రమంలో డచ్ నోబెల్ అవార్డును గుప్తాకు అందజేయనున్నారు. డి కూడా కరెక్టే. ఏబిసిడి కరెక్ట్. క్రింది అంశాలను పరిగణించండి. ఏ. ప్రధాని మోడీకి గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు పురస్కారాన్ని పపువా న్యూగినియా గవర్నర్ జనరల్ ప్రదానం చేశారు. ఏ కరెక్టు. భారత్లో భారతరత్న తరహాలో పపువా న్యూగినియాలో ఇదే అత్యున్నతమైన పురస్కారం. బి కూడా కరెక్టే. పసిఫిక్ ద్వీపదేశాల ఐక్యతకు చేసిన కృషికి గాను నరేంద్ర మోడీకి ఈ పురస్కారం బహుకరించారు. సి కూడా కరెక్టు. ఈ పురస్కారం అందుకున్న వారిని పపువా న్యూగినియా వాసులు చీఫ్ బిరుదుతో పిలుస్తారు. డి కూడా కరెక్టే. ఏబిసిడి కరెక్టే. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాలు మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు భారత్లో పర్యటించారు. 1 కరెక్ట్. మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మొత్తం 9 ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ఇది రాంగ్. బీహార్లోని బద్నహా నుంచి నేపాల్ కస్టర్ యార్డ్ వరకు ఓ సరుకు రవాణా రైలుకు నేపాల్, భారత ప్రధానులు న్యూఢిల్లీ నుంచి పచ్చ జెండా ఊపారు. 3 కరెక్టు. 4 భారత్లోని రూపాయి డీహా, నేపాల్లోని నేపాల్గంజ్లలో సమీకృత చెక్పోస్టులను భారత్, నేపాల్ ప్రధానులు వర్చువల్గా ప్రారంభించారు. 4 కూడా కరెక్టు. 1, 3, 4 కరెక్టు. ఈ క్రింది వాటిని జతపరచండి. 1. పర్యాటక రంగంపై G20 వర్కింగ్ గ్రూప్ 3వ సదస్సు ఎక్కడ జరిగింది అంటే శ్రీనగర్లో జరిగింది. 1B. G20 దేశాల అభివృద్ధి మంత్రుల సమావేశం. G20 దేశాల అభివృద్ధి మంత్రుల సమావేశం వారణాసిలో జరిగింది. G20 దేశాల వ్యవసాయ మంత్రుల 4వ సమావేశం హైదరాబాద్లో జరిగింది. 3D. తొలి హిందూ అమెరికన్ సదస్సు అమెరికాలో జరిగింది. 4C. ఈ క్రింది వాటిని పరిగణించము. నూతన పార్లమెంట్లోని లోక్సభ స్పీకరు సీటు వద్ద ప్రతిష్ఠించిన రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారు. ఏ కరెక్టు. బి. సెంగోల్ తమిళ పదమైన సెమ్మోయ్ నుంచి వచ్చింది. సెమ్మోయ్ అంటే ధర్మం అని అర్థం. బి కూడా కరెక్టే. ఈ సాంప్రదాయాన్ని చోళుల పాలనా కాలంలో నుంచి అనుసరించారు. సి కూడా కరెక్టే. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది ఇటీవల కాలంలో లోక్సభలో పార్లమెంట్లోని ప్రవేశపెట్టినటువంటి సెంగోలు ఏ పాలనా కాలం నుంచి తీసుకున్నారు అని అడుగుతాడు చోళులు. డి. సెంగోల్ బంగారు పూత మరియు రాగితో తయారు చేసి పైన ఆవు మరియు వేగానికి చిహ్నమైన గుర్రం ప్రతిమలను కలిగి ఉంది. డి రాంగ్.
ఈ క్రింది వాటిని పరిగణించండి. ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఏ కరెక్టు. ఈ ప్రాజెక్టును కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు, కేరళ ఐఐటి మౌలిక సదుపాయాల మండలి సంయుక్త ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నారు. బి కూడా కరెక్టే. సి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యత తీసుకుంది. సి కూడా కరెక్టే. డి వరల్డ్లో ఫిన్లాండ్, ఎస్తోనియా, ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీసు, కోస్టారికా వంటి మరికొన్ని దేశాలు మాత్రమే ఇంటర్నెట్ను ప్రాథమిక జీవన హక్కుగా ప్రకటించాయి. డి కూడా కరెక్టే. ఏబిసిడి అన్నీ కరెక్టే. మహిళలు ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించడం కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పథకం కింద వానిలో ఏది? శక్తి. రఘు అనే గుణ ఏనుగు పిల్ల ఇతివృత్తంగా తీసిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే మూవీ ఆస్కార్ని గెలుచుకుంది. అయితే ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటున్నాం? ఆగస్టు 12. క్రింది వాక్యాలను పరిగణించండి. ఏ 15వ బ్రిక్స్ సదస్సు 2023 ఆగస్టు 22, 24 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్సెస్బర్గ్లో జరగనుంది. ఏ కరెక్టు. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా. బి కూడా కరెక్టే. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్థానంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ సదస్సుకు హాజరు కానున్నారని సిరిల్ రామసోఫా ప్రకటించారు. సి రాంగ్. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2024లో బ్రెజిల్ దేశంలోని రియో డి జెనీరోలోని జరగనుంది. డి కూడా రాంగే. ఏబి కరెక్ట్. ఐక్యరాజ్య సమితి తుర్కియా మధ్యవర్తిత్వంతో 2022 జూలైలో కుదిరిన నల్ల సముద్ర ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఏ దేశం జూలై 17న కీలక ప్రకటన చేసింది? రష్యా. క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్న విభాగంలో ఉన్న ఆయిల్ ఇండియాకు మహారత్న హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏ కరెక్టు. మినీరత్న సంస్థగా ఉన్న ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ను నవరత్న విభాగంలో చేర్చారు. బి కూడా కరెక్టే. ఆయిల్ ఇండియా 13వ మహారత్న సంస్థగా, ఓఎన్జీసీ విదేశ్ 14వ నవరత్న సంస్థగా లిస్టు అవనున్నాయి. సి కూడా కరెక్టే. ఇండియాలో మహారత్న కంపెనీలు 23, నవరత్నాలు 18, మినీ రత్నాలు 24 ఉన్నాయి. డి రాంగ్. ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం భారత్కు వెలుపల టాటా గ్రూప్ తొలి భారీ గిగా ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? బ్రిటన్. క్రింది వాక్యాలను పరిగణించుము. 15వ ఎడిషన్ నొమాడిక్ ఎలిఫెంట్ 23 విన్యాసాలు 2023 జూలై 17 నుంచి 37 వరకు నిర్వహించారు. ఏ కరెక్టు. బి ఇవి భారత్, మంగోలియా దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలు. బి కూడా కరెక్టు. ఈ విన్యాసాలు మంగోలియాలోని ఉలన్ బటర్లో జరిగాయి. సి కూడా కరెక్టే. డి ఐక్యరాజ్య సమితి నిర్దేశాల ప్రకారము పర్వత ప్రాంతాల్లో పర్వత ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ఈ విన్యాసాలు ప్రాథమిక ఇతివృత్తం దృష్టి పెడుతుంది. డి కూడా కరెక్టే. ఏబిసిడి అన్నీ కరెక్టే. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ఐఎన్ఎస్ కిర్పాను యుద్ధ నౌకను ఏ దేశానికి బహుమతిగా భారత్ అందజేసింది? కిర్పాన్ను 1991లో ప్రారంభించారు. వియత్నాం. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏ దేశానికి విశేష సేవలు అందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికుల స్మారక చిహ్నంగా విసి యశ్వంత్ గాడ్గే సౌర గడియారంను మోనోటోన్ ప్రాంతంలో ప్రతిష్ఠించారు? ఇటలీ. ఇంపార్టెంట్ పెట్టిది. చైనాలోని 7వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ పుస్తకాల్లో భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి జీవిత ప్రమాణాన్ని ఓ పాఠ్యాంశంగా తీసుకున్నారు? ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో కెమ్రియా సౌర్ అనే చోట జన్మించారు. దేవ్ రథూడి.